హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేహా కిచెన్. ఈరోజు అయితే నేను టమాటా నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా 1 kg టమాటాలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని డ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఇందులోని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలను వేసేసుకుని మనం మూత పెట్టుకుని ఒక 5 minutes చక్కగా కుక్ చేసుకుందామండి. టమాటాలు చక్కగా కుక్ అవుతూ ఉన్న మధ్యలో మనం ఇప్పుడు పెద్ద మోసంబి ఉంటుంది కదా, మోసంబి అంత సైజ్ చింతపండు తీసుకుని ఈ టమాటాస్లో వేసుకుని మనం మళ్ళీ కుక్ చేసుకుందాం ఒక 5 minutes తర్వాత చక్కగా గ్రేవీగా గుజ్జులా తయారైంది కదా ఈ టొమాటో అంతా కూడా. ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా ఇలా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాలు మిక్సీ పట్టుకుందామండి. ఇందులోనే కొన్ని పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకుని అందులోనే ఒక పావు కప్పు ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నానండి. అలాగే అరకప్పు కారం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తని పైన పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, ఇంకా కొంచెం బరకగా ఉంది కదా, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, చక్కగా మెత్తని పౌడర్లా రెడీ అయిపోయింది. ఈలోపు టమాటాలను కూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ పెట్టేస్తానండి. ఇంకోటి మిక్సీ పెట్టేసుకుని పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలా కారం అంతా కూడా ఇందులో వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా అంతా కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు తాలింపు వేసేసుకుందామండి. ఇప్పుడు తాలింపుకి 1 కప్పు ఆయిల్ అండి, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుని అందులోకి మనం పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని చక్కగా తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని కట్ చేసుకుని వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఆయిల్లో వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకుని అంతే సర్వ్ చేసేసుకోవడం. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please like and share.